డి న్యూస్కి స్వాగతం. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బురద జల్లుడు రాజకీయాలు మానుకోవాలి అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. శనివారం మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఊర్వలేక బురద జల్లుడు రాజకీయాలు చేస్తున్నారు అని కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురంకు జిల్లా ఇవ్వడంతో వైసీపీ నాయకులు భరించలేకపోతున్నారని, దాంతో ఏం చేయాలో వైసీపీ నాయకులకు పాల్పోవడం లేదని అన్నారు. మార్కాపురం జిల్లా ఆసుపత్రిని తాను సాధించానని, వైసీపీ పాలనలో ఐసీయూ మూలన పడేసి తాళాలు వేశారని, దాంతో తాను తాళాలు పగలగొట్టి ఐసీయూని తన సొంత నిధులతో ఐసీయూని తిరిగి తెరిపించి పనిచేస్తున్నానని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన థైరాయిడ్ మిషన్ను మూలన పడేశారని, దాన్ని తిరిగి వాడకంలోకి తెచ్చానని అన్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లాను అందరి సహకారంతో అభివృద్ధి పథకంలోకి నడిపిస్తానని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రజలు తేలుస్తారు, అంతేగాని తొందరపడి మాట్లాడి ఏదో జరిగిపోతుంది. అసలు జిల్లా గురించి ఒక్క రోజు కూడా మీరు మాట్లాడలే. ఈ జిల్లా యువతను నాశనం చేసింది మీరు. ఈ మార్కాపురం ప్రాంత యువతను నోట్లో మట్టి కొట్టింది మీరు. యువత జీవితాలతో ఆడుకుంది మీరు. మేము ఈరోజు ఆ యువత కోసం మార్కాపురం జిల్లా చేయించుకొని వచ్చాము. దానివల్ల లబ్ధి పొందబోతుంది యువత. త్వరలో ఫ్యాక్టరీలు వస్తాయి, బిజినెస్లు బాగా జరుగుతాయి, స్థలాలకు రేట్లు పెరుగుతాయి. మీ స్థలాలకు రేట్లు పెరిగాయి, అందరికీ మంచి జరుగుతుంది. దాన్ని స్వాగతించాలి కానీ ఎప్పుడు బురదనుదామా, ఎప్పుడు ఇది చేద్దామా అని చూడటం అనేది భావ్యం కాదు. 100% ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఎవరైతే యువత ఉన్నారో యువతకి న్యాయం జరుగుతుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవడం అనేది జరుగుతుంది. వెలుగొండ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి నీళ్లు ఇప్పడం జరుగుతుంది. మార్కాపురం జిల్లా కూడా వెనుకబడ్డ జిల్లా కింద వచ్చినా కూడా దీన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయే జిల్లాగా త్వరలో తయారు చేస్తాం. అది జరుగుతుంది. అన్ని వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం. మీరేమీ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రాంత ప్రజల పట్ల మీరు జాలి దల్చాల్సిన పని లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి, చూస్తూ ఉండండి, మేము చేసుకుంటూ పోతాం.